ప్రభుత్వ నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1.5 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్లు స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 33,200గా ఉన్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియజేయడమేమనగా, మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా అనుమానిత రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీ వంతు పాత్ర ఉండాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన అధికారులు పురుషోత్తం రెడ్డి, డీఎస్పీ పటంచెరువు వేణుకుమార్, ఇన్స్పెక్టర్ జిన్నారం, సుభాష్ ఎస్ఐ, హత్నురా మరియు సిబ్బంది ఎస్ఐ అభినందించి రివార్డులు ప్రకటించడం జరిగింది. ముప్పై 31వ తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ టిన్ షెడ్లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది. అతని దగ్గర మాకు కొన్ని సస్పీషియస్ మెటీరియల్స్, ఈ దాదాపు 1.5 కేజీ గంజాయి, ఎండు గంజాయి మరియు దాంతోపాటు ఈ చాక్లెట్స్, అంటే ఇది గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తుంది. దీన్ని ల్యాబ్కి పంపించి ప్రాపర్గా టెస్ట్ కూడా చేపిస్తాము. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి, ఇవి గాంజా చాక్లెట్స్, సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 24/24 హత్నూరా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇక నిందితుని పరిశీలించి అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత, అతని పేరు ప్రేమ్ కుమార్, ఇతను ఒక మైగ్రెంట్ లేబర్. ఇతని స్వస్థలం బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్నూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దాదాపు 2 కేసులు ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో, ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో, 2 పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గాంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది. సో పాత కేసులలో కూడా 2 సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు, మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు. సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి 30 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడము. దీన్ని ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు, హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడున్నాయో కూడా మేము తెలుసుకుంటాము. వాటితో పాటు ఈ ఎండు గాంజానే అతను చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న ప్యాకెట్స్గా అమ్మడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్, దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్. సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్స్, అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా హత్నూరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు జిన్నారం సిఐ అండ్ పటంచెరు డిఎస్పీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. సో దీంతోపాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్, సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కూడా, ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమైనా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్.